ఇందులో వండుకునే సమయాన్ని, వేడిని చాలా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా అస్సలు నూనె అనేది లేకుండా వంట చేసుకోవచ్చు. ఛాన్సే లేదు. నేను నమ్మను అంటారా? ఏఎంసీ వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ కుక్వేర్ గురించి ఫ్రీగా డెమో ఇస్తారు. దానికి సంబంధించిన లింక్ నా బయోలో ఉంటుంది, చూడండి. ఇక మన పచ్చడి విషయానికి వస్తే, చిక్కుళ్ళు వేపుకున్న నూనెలోనే దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, తాలింపు గింజల్ని, కొంచెం ఇంగుని వేసుకొని ఆవాలు చిటపట్లాడి వెల్లుల్లి రెబ్బలు ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి. ఈ నూనె వేడంతా పూర్తిగా చల్లారనివ్వండి. ఇదే బాణల్లో తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పుని వేసుకొని చింతపండు గుజ్జుని ఉడకనివ్వండి. ఉడికిన చింతపండు గుజ్జు మరీ పల్చగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ చిక్కగా ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక గాజు గిన్నెలో ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని, ఒక కప్పు అంటే 120 గ్రాముల కారాన్ని, 90 నుండి 100 గ్రాముల ఉప్పుని, ఒక చిటికెడు పసుపు, దంచుకున్న ఆవపిండి మెంతుపిండిలో సగమే వేయాలి, గుర్తుంచుకోండి. ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం కలిసేలాగా కలుపు.